ఈ జీవజాలాలు పుట్టక ముందు గ్రీక్ గాడ్స్కి టైటన్స్కి మధ్య ఒక పెద్ద మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గ్రీక్ గాడ్స్ది పై చేయింది. చనిపోయి ఉన్న టైటన్స్ మృతదేహాలు అక్కడికక్కడే ఆవిరైపోయాయి. ఎవరైతే మిగిలినున్నారో వాళ్ళని గ్రీక్ గాడ్స్ బంధించి టార్టరస్ అన్న పాతాళ లోకంలో పడేశారు. అప్పటి నుండి టైటన్స్ని ద గాడ్స్ ఆఫ్ అండర్ వరల్డ్గా, ఒలింపియన్ గ్రీక్ గాడ్స్ని ద గాడ్స్ ఆఫ్ హెవెన్గా పిలుస్తారు. అయితే ఈ గ్రీక్ గాడ్స్ యొక్క గెలుపులో ఇద్దరి టైటన్ సోదరుల యొక్క సహాయం ఉంది. వాళ్ళే ప్రొమీథియస్ అండ్ ఎపిమీథియస్. ప్రొమీథియస్ దగ్గర ఫ్యూచర్ని చూడగలిగే శక్తి ఉంది. ప్రొమీథియస్కి తెలుసు ఈ యుద్ధంలో టైటన్స్ ఓడిపోతారు అని. అందుకనే ప్రొమీథియస్ అండ్ ఎపిమీథియస్ టైటన్స్కి కాకుండా గ్రీక్ గాడ్స్కి వాళ్ళు సపోర్ట్ని ఇచ్చారు. ఈ విషయానికి సంతోషించిన గ్రీక్ గాడ్ అయిన జ్యూస్ సృష్టిని సృష్టించే పని ఈ ఇద్దరికి అప్పచెప్పాడు. చూస్తుండగానే ఎగిరేవి, ఈదేవి, పాకేవి, పరిగెత్తేవి, బరువైనవి ఇలా ఒక్కొక్క జీవాన్ని సృష్టిస్తూ వచ్చారు. చివరిగా మానవుని వంతు రాకనే వచ్చింది. అన్ని జీవాలతో పోలిస్తే మనిషికి ఇంకేదో సృజనాత్మకంగా ఇవ్వాలనిపించి వెంటనే మట్టిని తీసుకొని దాన్ని నీటితో తడిపి దేవుని యొక్క రూపాన్ని మనిషికిచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యూస్ ప్రొమీథియస్ మీద ఆగ్రహించాడు. మనిషికి దేవునికి మధ్య తేడా లేకపోవడం అన్న విషయం జ్యూస్కి అసలు నచ్చలేదు. మనిషి మనుడు కావాలని, దేవుడు ఏం చెప్తే అది వినాలని జ్యూస్ కోరుకున్నాడు. కానీ ప్రొమీథియస్ మనసులో మానవుని కోసం ఇంకేదో ప్రణాళిక ఉంది. అన్ని జీవాలతో పోలిస్తే మనిషి సృజనాత్మకంగా ఉండాలని కోరుకున్నాడు. తను సృష్టించిన మనిషికి సొంతంగా ఆలోచించుకునే స్వేచ్ఛ, శక్తి లేకపోతే తను సృష్టించిన దానికి అర్థమే లేదనుకొని గ్రీక్ గాడ్ అయిన హెఫెస్టీస్ అండ్ గాడెస్ అయిన ఎథీనా వర్క్షాప్ నుంచి జ్వాలను దొంగలించి తిన్నగా తను సృష్టించిన మానవునికి బహుమానంగా ఇచ్చేశాడు. జ్వాలను ఉపయోగిస్తూ మానవుడు దాంతో వండుకోవడం, ఇతర జంతువులేవి మానవుణ్ణి దాడి చేయకుండా జ్వాలను ఉపయోగిస్తూ త్వరగా ఎతకటం మొదలుపెట్టాడు. పొద్దు చీకట్లో వెలుగుని చూసిన జ్యూస్ జ్వాలను దొంగలించాడు అని గ్రహించి చావును మించిన శిక్షనిచ్చాడు. ఒక పర్వతపు ఒడ్డున సంకెళ్లతో ప్రొమీథియస్ని కట్టేసి ప్రతిరోజు ఒక గ్రద్ద వచ్చి తన కడుపుని చీల్చి తన కాలేయాన్ని, హృదయాన్ని తినిపోతుంది. మళ్ళా మరుసటి రోజుకి ఆ అవయవాలు యథాస్థానానికి వచ్చేస్తాయి. ఇలా మానవులు అంతమయ్యే వరకు జరుగునని శపించాడు. అలా తను సృష్టించిన సృష్టి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు ప్రొమీథియస్. ఈ ప్రొమీథియస్ యొక్క కథ ఏదైతే ఉందో ఇది ప్రతి క్రియేటివ్ పర్సన్ యొక్క స్టోరీ. ప్రొమీథియస్ దొంగలించిన జ్వాల ప్రతి క్రియేటివ్ పర్సన్ లో ఉంటుంది కాబట్టి అది ఆ వ్యక్తిని ఏదో ఒకటి సృష్టించమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది అసాధారణమైనదైనా కావచ్చు, అందులో ఆ వ్యక్తి ప్రాణాలైనా పోవచ్చు. ప్రతి మనిషి తన పుట్టుకతో కొంత లైఫ్ ఫోర్స్ని కలిగి పుడతాడు. ఆ లైఫ్ ఫోర్స్ని ఆ వ్యక్తి చదువుకోవడంలో, ఫ్రెండ్షిప్స్ చేసుకోవడంలో, ఫైట్ చేయడంలో, లవ్ చేయడంలో, సెక్స్ చేయడంలో, ఎంజాయ్ చేయడంలో యూస్ చేసుకుంటాడు. కానీ ఒక క్రియేటివ్ పర్సన్ యొక్క న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అనేవి సమూహానికి భిన్నంగా ఏ పనైనా చేయమని ప్రేరేపిస్తుంది. అందుకనే ఎప్పుడు ఒక క్రియేటివ్ పర్సన్ ఒంటరిగానే మిగిలిపోతాడు. ఏ విషయాలైతే నార్మల్ పీపుల్కి సంతోషాన్ని ఇస్తాయో అవి క్రియేటివ్ పర్సన్ కోసం తయారు చేయబడలేదు. ఎందుకంటే ఒక క్రియేటివ్ ఫోర్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే క్రియేషన్. బట్ తను క్రియేషన్ మానేసి కన్జంప్షన్ చేస్తాడు కాబట్టి నార్మల్ పర్సన్స్ లా, అందుకనే సఫర్ అవుతాడు. ఒకవేళ నువ్వు ప్రొమీథియస్ లాంటి ఒక క్రియేటివ్ పర్సన్ అయితే ఖచ్చితంగా నువ్వు చాలా కష్టపడాలి. అండ్ దిస్ హార్డ్ వర్క్ ఈజ్ అన్నెగోషియబుల్. ఇది అర్థం చేసుకున్న వాడు వెంటనే తన దారిని సరి చేసుకొని తన పర్పస్ కోసం పరుగులు తీస్తాడు. ఇది తెలుసుకొని వాడు తన దగ్గర ఉన్న చీప్ ప్లెజర్స్ లైక్ ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్ వీటిని పదే పదే తనకున్న
ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. నాకు తెలుసు నీ మనసు లోతు పొరల్లో నువ్వు ఎంత బాగా డ్రాయింగ్ వేయగలవని. నాకు తెలుసు నువ్వు ఎంత బాగా డాన్స్ వేయగలవని. నాకు తెలుసు నువ్వు ఎంత బాగా పాడగలవని. గుర్తుపెట్టుకో, అది ప్రతి ఒక్కరికి రాదు. గుర్తుపెట్టుకో, ప్రొమీథియస్కి ఫ్యూచర్ని చూడగలిగే శక్తి ఉంది. ఒకవేళ తను జ్వాలని మనిషికి ఇచ్చాడు అంటే చావుకండ భయంకరమైన శిక్ష తను అనుభవిస్తాడని తనకు తెలుసు. తనకొచ్చే శిక్ష కన్నా తను సృష్టించిన సృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలానే నువ్వు కూడా ఎప్పుడైతే సోషల్ కోడ్ని బ్రేక్ చేసి ఏదైనా కొత్తగా చెత్తగా కాదు క్రియేట్ చేయడానికి చూస్తావో, జ్యూస్ అంటే మానవుని అసలు రూపాన్ని నువ్వు అప్పుడు చూస్తావు. నిన్ను తిట్టడం, కొట్టడం, బహిష్కరించడం, ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నందుకు పనిష్ చేయడం లాంటివి చేస్తారు. కానీ గుర్తుపెట్టుకో, నీ యొక్క క్రియేషన్ ఎంత పెద్దగా, ఎంత వాల్యుబుల్గా, ఎంత మీనింగ్ఫుల్గా ఉండాలి అని అంటే దాని ముందు చావు లేదా అంతకు మించిన నీ బాధ చిన్నదైపోవాలి. నీ పుట్టుకకు కారణం ఏంటి అన్నది సెంటర్ వీడియోను క్లిక్ చేసి తెలుసుకో.